నమస్తే సార్ అండి. చెప్పండి. ఇప్పుడు మనం కొంచెం ఎనర్జీ క్రైసిస్ తలెత్తింది అనుకోవచ్చా? ఎట్లా పరిస్థితి మీరు ఎలా అనలైజ్ చేస్తారు? డెఫినెట్గా అండి, ఎనర్జీ క్రైసిస్ అంటే ఇది వన్ ఆఫ్ ది బియాండ్ అవర్ కంట్రోల్ అవును, ఇది. అవును. బట్ ఏంటంటే ఆ, ఎప్పుడైతే సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ వచ్చాయో ఉమ్, డెఫినెట్గా డిలే అంటూ ఉంటుంది సప్లైలో, అప్పుడు క్రైసిస్ రావడం అనేది సరే. తప్పదు. ఉమ్, ప్రస్తుతానికైతే మనం ఆ క్రైసిస్ లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 90% ఆఫ్ దిస్ గ్యాసెస్ అవి మనం ఇంపోర్ట్ చేసుకుంటుంటాము. అవును. పర్టికులర్ గా మ, ఇందులో మన టోటల్ రిక్వైర్మెంట్ లో టోటల్ 60 to 65% ఆఫ్ రిక్వైర్మెంట్ మనం యాన్యువల్ రిక్వైర్మెంట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటే అందులో ఆల్మోస్ట్ 90% ఈ కంట్రీస్ నుంచే, సౌదీ అరేబియా ఉమ్, తర్వాత ఖతార్, ఈ కంట్రీస్ నుంచే మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మెయిన్ అక్కడ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ సప్లై చైన్ డిస్రప్షన్స్ వల్ల సప్లై తగ్గిపోయింది. దాంతో ఈవెన్ మనం కొన్ని గవర్నమెంట్ తాలూకా ఇనిషియేటివ్స్ చూస్తే ఇప్పుడు విలేజెస్ లో ఆల్రెడీ రూరల్ ఏరియాలో 45 days పెంచినట్టున్నారు ఈ డెలివరీ లీడ్ టైమ్, గ్యాస్ సిలిండర్స్ కి బుకింగ్ కి మధ్యలో ఉన్న టైం ని. అలాగే సిటీస్ లో 25 రోజులకి పెంచడం జరిగింది. కాబట్టి ఇది ఒక కైండ్ ఆఫ్ ఎర్లీ వార్నింగ్ అనుకొని మనం యాజ్ ఎ సిటిజన్స్ కూడా మన వంతు ప్రయత్నం ఎలా కన్జంప్షన్ ఎలా తగ్గించుకోవాలి, లేకపోతే కన్జర్వేట్ చేయాలనే దానికి చూడాలి. రైట్ అండి. ఇది ఇంపోర్ట్స్ తగ్గితే ఎల్పిజి ధరలు ఏమన్నా పెరిగే అవకాశం ఉందంటారు? ఇంపోర్ట్స్ తగ్గితే ఎల్పిజి ధరలు తప్పనిసరిగా ఉమ్, పెరుగుతాయండి. ఎందుకంటే ఇంపోర్ట్స్ ఎప్పుడైతే తగ్గాయో డెఫినెట్ గా షార్టేజ్ వస్తుంది. షార్టేజ్ రావడంతోనే మనకి ఈ ధరలు పెరుగుతాయి ఒకటి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఇంపోర్ట్స్ తగ్గాయో మన క్రూడ్ ప్రైసెస్ మీరు చూసినట్టయితే లాస్ట్ 28న వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అప్పుడు $73 అవును. వరకు ఉండేది బ్యారెల్. ఇప్పుడు ఆల్మోస్ట్ $100 కంటే 35 to 36% ఉమ్, పెరిగింది. సో ఎప్పుడైతే ఇది జరిగిందో ఆటోమేటిక్ గా రూపీ కూడా వీకెన్ అవుతుందండి. ఇండియన్ అవును. రూపీ కూడా అగైనెస్ట్ డాలర్ వీక్ అవుతుంది. అందుకే ఇప్పుడు 91-92 రూపీస్కి వెళ్ళింది. దానివల్ల ఏంటంటే ఇంపోర్ట్ బర్డెన్ గవర్నమెంట్ మీద కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఉమ్, పెరగడం అవును. జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఏవైతే ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ మనం ఓన్లీ గ్యాస్ వీటి కింద చూడలేమండి. దీని బై ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, మీరు చూసినట్టయితే ఈ డీజిల్, పెట్రోల్ తర్వాత ఏటీఎఫ్ఏ కాకుండా ఇండస్ట్రియల్, ఫర్ ఎగ్జాంపుల్